హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎట్లున్నారండి? అందరు బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా అండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూస్ఫుల్ అనమాట. ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఇన్ని వ్లాగ్స్ పోస్ట్ చేసినా కానీ మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక్క వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేయలేదు. అండ్ ఫస్ట్ టైం అనమాట ఈ వ్లాగ్. మార్నింగ్ నుంచి అండ్ ఈవినింగ్ వరకు అయితే వ్లాగ్ షూట్ చేసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే మనకు డైలీ ఉండే పనులే కదా మార్నింగ్. అండ్ గ్యాస్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ మీ అందరికి తెలుసు కదా, నేను 4 బర్నర్స్ గ్యాస్ తీసుకున్నా అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో అయితే బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ క్వాలిటీ వైజ్ అయితే సూపర్ అనమాట. అండ్ రోజు అనిపిస్తుంది క్లీన్ చేసుకుంటే ఎప్పుడు సబ్బు పెట్టుకొని తోముకుంటే బాగుండు అని చెప్పేసి. చాలా వరకు నేను ఇట్లా వేరే వేరే వ్లాగ్స్లలో కూడా చూసిన. అండ్ సబ్బు పెట్టి తోముతున్నారు. వాళ్ళకి ఏంటంటే స్పేస్ ఎక్కువ ఉంది మంచిగా గ్యాస్ పై పెట్టడానికి. నాకు స్పేస్ తక్కువ ఉందన్నమాట. అండ్ నేను లేపితే మళ్ళీ టైట్ అయిపోతూ ఉంటుంది, గోడ కానుతుంది. బ్యాక్ సైడే ఉందన్నమాట మనకి పైపు. ఒకవేళ అది లూజ్ అయితే ఇంకెందుకు మళ్ళీ అని చెప్పేసి ఇంకా నేను రోజైతే క్లీన్ చేసుకుంటూ ఉంటా. అండ్ క్లీనర్ స్ప్రే తోటి ఇంకంతే, వాటర్ అయితే ఏమి వేయను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి ఈరోజు టిఫిన్ అయితే చేస్తున్నా అనమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి అయితే రవ్వ ఇడ్లీ అనమాట. నార్మల్గా రవ్వ ఇడ్లీ చేస్తే పిల్లలు అస్సలు తినరు. ఇంకా డైలీ ఒకటి అలా కలిపి చేస్తూ ఉంటాయి కదా, అట్లా బాగా అలవాటు అయిపోయింది అనమాట. అండ్ ఈరోజు అయితే నేను ఏం నానబెట్టలేదు. యాక్చువల్గా అయితే నైట్ సజ్జలు నానబెడదామని చెప్పేసి అనుకున్నాను కానీ అసలు మర్చిపోయినా. మళ్ళీ నైట్ అసలు ఫుల్ గాలివారము, వర్షం పడేలా అనిపించింది. ఒకవేళ కరెంట్ గిట్లా పోతే మళ్ళీ పట్టనీకి ఉండదు, అవి వేస్ట్ అయిపోతాయి కదా అని చెప్పేసి నానబెట్టలేదు. ఇంకా నార్మల్గా పప్పు అయితే మార్నింగే నానబెట్టేస్తే ఇంకా ఈవినింగ్ వరకు రుబ్బి పెట్టేసుకుంటా అనమాట. అండ్ ఇక్కడ ఈరోజు ఏం నానబెట్టలే అని చెప్పేసి అయితే ఇక్కడ పంకిన్ సీడ్స్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే కలుపుకుంటున్నాను అనమాట. అండ్ ఇట్లా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకు సీడ్స్ కూడా హెల్తీకి చాలా మంచిది. అండ్ మెయిన్గా పిల్లలకి ఇట్లా ఇస్తూ ఉంటాను నేను ఎక్కువ. అంటే నార్మల్గా బాదాంలును ఇంకా ఖర్జూర, ఇవి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ అయితే ఇవి కలిపి ఇస్తా. అండ్ అందులో ఇంకా మా చిన్నగాడు అయితే తేనె పోసుకొని తింటాడు. ఇంకా పెద్దోనికి అయితే అస్సలు నచ్చవు. నా బలవంతానికి వాడు అట్లా తింటూ ఉంటాడు అనమాట. కొంచెం ఖర్జూర అయితే తీయగా ఉంటుంది కదా, సెట్ అయిపోతుంది. బాదం కూడా తీయగానే ఉంటుంది కదా. అండ్ ఈ మధ్య కొంచెం బాదం లేకుండే ఇంట్లో సామాన్ అంతా అయిపోయింది. మళ్ళీ ఒక రోజు అయితే ఇంకా డిమార్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఈ మధ్య అనుకుంటున్నాం కానీ కొంచెం బడ్జెట్ అయితే ఇంట్లో సరిపోవట్లేదు. అండ్ మీ అందరికి చెప్పినాను కదా ఇంత ముందు వ్లాగ్స్లో, కార్ తీసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి అదే తీసుకున్నాం అనమాట. సెకండ్ హ్యాండ్లో తీసుకున్నాము, చిన్నదే. ఇంకా అట్లా ఇంట్లో కొంచెం పైసలు అయితే ఇంకా సరిపోవట్లేదు అనమాట. కొంచెం టైట్ పొజిషను. ఇంకా ఉన్నవాడితో ఇట్లా సరిపెట్టుకుందాం అని చెప్పేసి అయితే ఇంకా ఉన్నవాడితో అట్లా సర్దుకుంటున్నాము. ఇక్కడ చిన్నగాడు వచ్చేసి అయితే పల్లీలు వేయించుతున్నాడు అనమాట. అండ్ రోజు వాన్ డ్యూటీ పల్లీలు వేయించడము. టిఫిన్ చేసినప్పుడు, ఇడ్లీ చేసినప్పుడు మాత్రమే ఇక దోశ వేస్తే టమాటా చట్నీ చేస్తా. అండ్ ఇడ్లీ రోజు అయితే ఖచ్చితంగా ఇంకా పల్లీలు పెద్దోడు ఒలవాలి, చిన్నోడు వేయించాలన్నమాట. అది వాళ్ళ డ్యూటీ అనమాట. మరి ఏం పని చేయకపోతే కొంచెం సోమరిపోతులు లెక్క తయారవుతూ ఉంటారు. పిల్లలకి అప్పుడప్పుడు ఇంట్లో కూడా పనులు చెప్తూ ఉండాలి. అన్నిట్లలో ఉండాలి పిల్లలు, ఓన్లీ చదువులనే కాదు. నేనైతే పిల్లలకి అన్ని పనులు చెప్తా ఉంటా. అయ్యో మగ పిల్లలు మీరు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చెప్పేసి నేను ఎప్పుడు అనను. మంచేదో చెడేదో మన పిల్లలకి మనం చెప్పుకోకపోతే ఇంకెవరు చెప్తారు చెప్పండి. ఏదైనా మన దగ్గర నుంచే నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. అందుకని అన్ని చెప్తూ ఉండాలి పిల్లలకి. మన కష్టం విలువ కూడా వాళ్ళకి తెలిసి రావాలన్నమాట. అండ్ అయ్యో నా పిల్లలు ఈ పని చేయొద్దు, ఆ పని చేయొద్దు అని చేసి ఎప్పుడు అట్లా పెంచొద్దు. అన్ని పనులు చెప్తూ ఉండాలి పిల్లలకి. మా చిన్నగాడి డ్యూటీ అయితే పల్లీలు వేయించడం అన్నమాట. ఇంకా పల్లీలు ఉలవడం అంటే మొన్నటిసారి అమ్మ వాళ్ళు పల్లీ చేను వేసిర్రు అని చెప్పినాను కదా, ఇక్కడ నుండి అయితే ఒక బస్తా తీసుకెళ్ళిన. ఇంకా ఆల్మోస్ట్ అది వచ్చింది. ఇప్పుడు 2-3 మంత్స్ అవుతుంది అనమాట నేను పల్లీలు కొనుక్కరాక. ఈ నుంచి ఒక బస్తా తీసుకెళ్ళినా. ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉన్నాం అనమాట. అన్నీ ఒకసారి ఒలిచిపెట్టలేదు, పురుగు వస్తుందేమో అని చెప్పేసి. ఇంకా మేము చేసినప్పుడే కొన్ని కొన్ని అట్లా పిల్లలు ఒలుస్తూ ఉంటారు అనమాట. అది వాళ్ళకి చెప్పిన ఆ పని. రోజు మార్నింగే ఇంకా బ్రష్ తర్వాత ఇంకా అదే పని చేస్తూ ఉంటారు. వాడు ఒలుస్తూ ఉంటాడు, ఒలిచింది వీడు తెచ్చి వేయించుతూ ఉంటాడు అనమాట. అండ్ ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నా. పచ్చిమిర్చి అయితే వేయడం మర్చిపోయినా అని చెప్పేసి మళ్ళీ లాస్ట్లో మళ్ళీ పచ్చిమిర్చి వేసిన అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా చట్నీ అయితే పోపుకి వేసుకుంటున్నా అనమాట. అండ్ నేనైతే డిఫరెంట్గా చేస్తా అని చెప్పినాను కదా చట్నీ. అండ్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చేస్తూ ఉంటారు. మనమే ఇట్లా చేస్తామని అనుకోవద్దు, మనలాగా చాలామంది చేస్తూ ఉంటారు. బట్ నేను చేసేది అయితే మీకు షేర్ చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఇడ్లీలు వచ్చేసి అయితే మంచిగా ఉడికినాయి అనమాట.
అండ్ ఎప్పుడైనా మనం రాగులేసినా, సజ్జలేసినా, జొన్నలేసినా ఇడ్లీలల్లా లేదంటే ఇట్లా సీడ్స్ వేసినా కానీ కొంచెం మనం ఎక్కువసేపు ఉడికించుకోవాలన్నమాట. ఎందుకు అని అంటే ఇవి ఎక్కువ మనకు రవ్వ అయితే తొందరగా ఉడికిపోతూ ఉంటుంది. అదే ఇప్పుడు రాగిలతోటి వేసినాం అనుకో అవి కొంచెం ఒక 5 నిమిషాలు ఎక్కువ ఉడకబెట్టినాం అనుకో మంచిగా ఉంటాయి అన్నమాట. లేదంటే అంత పచ్చి పచ్చిగా ఇట్లా స్మెల్ వస్తూ ఉంటుంది. అండ్ మా పిల్లలకి తినాలంటే కొంచెం ఇక కష్టం అనమాట. ఇవి ఎందుకు వేసినావు మమ్మీ అని చెప్పేసి ఓకే. మా పెద్దోడే అనమాట. మా పెద్దోడికి చాలా కష్టం ఇట్లాంటివి తినడం. మా చిన్నగాడు మంచిగానే తింటాడు. మా కన్నగాడైతే ఇంకా ఆప్షనల్ ఏది లేదు, మంచిగా తింటాడు వాడైతే. అండ్ ఇక్కడ ఏదైనా ఒకటి వాళ్ళకి కష్టమైందన్నప్పుడు ఒకటి ఇష్టంగా ఉండాలని చెప్పేసి చట్నీ ఇష్టంతో తింటారు కాబట్టి ఇంకా చట్నీ ఎక్కువ పెడతా అనమాట. అట్లా పొద్దున్నే అయితే ఆయిల్ ఫుడ్ టిఫిన్స్ అయితే అస్సలు చేయననమాట. ఎప్పుడో ఒకసారి ఒక 2 నెలలకు ఒకసారి అట్లా చేస్తా కావచ్చు. ఎక్కువ ఇష్టంతో పిల్లలు పూరి తింటూ ఉంటారు. అండ్ మా ఆయనకు కూడా చాలా ఇష్టం అనమాట పూరి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసేమో ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఆల్రెడీ పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ వచ్చినాయి. అండ్ వెనస్డే రోజు పిల్లలకైతే హాలిడేస్ ఇచ్చారు అనమాట. అండ్ ఇది ట్యూస్డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా పిల్లలకి బుక్స్ అయితే సర్దేస్తున్నా అనమాట పిల్లలకి. ఎందుకంటే ఇంకా మళ్ళీ స్కూల్లో తింటారు కదా అని చెప్పేసి అయితే అసలు ఎండాకాలం కదా పిల్లలకి ఏమి ఇవ్వకుండా స్కూల్కి అయితే అస్సలు పంపించొద్దు. అండ్ వాళ్ళకు కొంచెం కడుపులో ఏదైనా ఆసర పడితే కొంచెం మంచిగా ఆడుకుంటూ ఉంటారు. చదివింది కూడా కొంచెం మైండ్కి ఎక్కుతుంది. ఇక్కడ మా చిన్నగాడైతే రెడీ అయిపోయాడు అనమాట. అండ్ ఫాస్ట్ వాళ్ళు లేట్ చేసినా కూడా ఫాస్ట్గా రెడీ అవుతూ ఉంటాడు. ఇంకా ఆకలి అవుతుంది అని చెప్పేసి అంటే చెరి 2 ఇడ్లీలు అయితే వేసిస్తే తింటూ ఉన్నారనమాట. ఇంకా ఇట్లా ఉంది అట్లా అని చెప్పేసి అయితే ఏమి అన్నాడు, వాడు ఇష్టంగా తింటాడు. ఇంకా మా కన్నగాడు చూడండి ఇడ్లీ అంటే నాలాగానే వానికి కూడా చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. రోజు ఇంకా అలవాటు 8 అయిందంటే చాలు ఇడ్లీ అని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. అండ్ ఏది వేసినా మనకైతే టీవీ అయితే ఖచ్చితంగా పెట్టాలి. అండ్ ఇక్కడ మా చిన్నగాడైతే తింటూ ఉన్నాడు అనమాట. పిల్లలకి ఆల్రెడీ టైం అయింది, ఇక రెడీ అయిపోయారు ఇద్దరు. అండ్ 8 ఇప్పుడైతే ఇంకా 7కే వస్తుంది బస్సు. 7:30 7:20కి అట్లా అక్కడ ఉండాలి రోడ్డు మీద. లేదంటే ఇంకా బస్సు వెళ్ళిపోతే మళ్ళీ కష్టము వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఇంకా ఈ మధ్య అయితే నేను కొంచెం ఫుడ్ అయితే చాలా అంటే చాలా కంట్రోల్గా తింటున్నా. వెయిట్ తగ్గాలని చెప్పేసి అయితే ఫుల్ డిసైడ్ అయిపోయినా అనమాట. ఇప్పుడు నేను ఫుడ్ తగ్గించి ఒక 20 డేస్ అట్లా అవుతుంది. చూద్దాం మరి 1 మంత్ అన్నా నేను కంప్లీట్ చేస్తానో లేదో కానీ అనుకున్నా. బట్ చాలానే కొంచెం వెయిట్ తగ్గినట్టు అనిపిస్తుంది. ఇంకా ఈ 2 రోజులల్లా కొంచెం వెయిట్ చూసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా అనమాట. ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా పిల్లలకైతే పెట్టి పంపించేసినాను కదా టిఫిన్. అండ్ మా ఆయన కోసం అయితే ఇక్కడ మళ్ళీ ఇడ్లీలు అయితే పెడుతున్నా అనమాట. అండ్ చాలా వరకు పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే బంద్ చేసిన. ఓన్లీ లిక్విడ్ ఐటమ్స్ అయితేనే తీసుకుంటున్నా. ఇంకా లేదు అని అంటే క్యారెట్లు లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ అయితే పొద్దున తింటున్నా అనమాట. కొంచెం ఇంకా చెప్పినాను కదా క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఎక్కువ మా ఇంట్లో ఊకే తాగుతూ ఉంటాం. అండ్ మళ్ళీ గ్రేప్స్ జ్యూస్ కూడా ఈ మధ్య బాగా అలవాటు అయిపోయింది. అదైతే బ్లాక్ గ్రేప్స్ జ్యూస్. అండ్ పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి క్యారెట్స్ లేదంటే జ్యూస్ అట్లా తీసుకొని మళ్ళీ మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ కొంచెం అంత అన్నము. ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఏదన్నా ఒకటి స్నాక్స్ అన్నా లేదంటే ఫ్రూట్ అన్నా, ఇంకా లేదంటే ఆకలి అయితే మాత్రమే తినేది. ఇంకా లేదంటే మొత్తమే ఏం తినకుండానే పడుకునేదాన్ని అనమాట. ఇంకా మా ఆయన ఊకే తిడుతూ ఉన్నాడు, అట్లా ఏం తినకుండా పడుకోవద్దు అని చెప్పేసి నువ్వేమంత లడ్డుగా ఉన్నావు, ఓకే నార్మల్గానే ఉన్నావు, తిను మళ్ళీ ఇక హెల్త్ డిస్టర్బ్ అయిపోతుంది, తిను అని చెప్పేసి అంటే మళ్ళీ ఈ మధ్య అయితే కొంచెం అన్నం అయితే తిని ఇంకా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించిన తర్వాత ఈరోజు బట్టల వర్క్ ఉందని చెప్పేసి బట్టలన్నీ ముందేసుకున్నా అనమాట. ఇక ఎట్లనైనా చేసి బట్టలు అయితే ఈరోజు వాషింగ్ మిషన్లో వేసుకోవాలని చెప్పేసి అన్నీ ఇక్కడైతే వాషింగ్ మిషన్లో వేసుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఈరోజు టబ్బు క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఇంక మళ్ళీ 3 టైమ్స్ వేయడం ఎందుకు అని చెప్పేసి ఇక రేపు వేసుకుంటామని చెప్పేసి ఇక్కడ బట్టలే వేస్తున్నా అనమాట. అండ్ ఇట్లా ఎక్కువ బట్టలప్పుడు అయితే నేను నేను పొద్దున్నే 4:30-5కి అట్లా లేస్తా కాబట్టి పొద్దున్నే ఆన్ చేసుకుంటాను. నైటే అన్ని వాషింగ్ మిషన్లో వేసేసుకొని మార్నింగ్ ఇంకా లేవగానే ఊడవడానికి ముందే వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసుకొని ఇంకా ఊడ్చి వాటర్ అయితే చల్లుకుంటా. బయట పనులు కంప్లీట్ చేసుకునేంత వరకు ఇంకా వాషింగ్ మిషన్ కూడా ఆలోపు అయిపోతూ ఉంటుంది. పొద్దున్నే ఇంకా బట్టలు అయితే ఆరేసుకుంటూ ఉంటాను అనమాట. ఈ ఎండాకాలంలో కూడా వాషింగ్ మిషన్ కొంచెం పొద్దున్నే వేసుకోవాలన్నమాట. కొంచెం కూల్గా ఉన్నప్పుడే ఈ హీట్లో వాషింగ్ మిషన్ ఆన్ చేసినా కూడా కొంచెం పేలే అవకాశాలు ఉండొచ్చు. అట్లా మాది ఎందుకంటే మాది బయట ఉంటుంది అనమాట వాషింగ్ మిషన్. కొంచెం నీడనే ఉంటుంది కానీ ఇంకా ఎండ తగులుతూ ఉంటుంది. అట్లా అని చెప్పేసి నేను పొద్దున్నే వేసుకుంటూ ఉంటాను. అప్పుడప్పుడు మధ్యాహ్నం టైంలోనైతే అస్సలు వేయను అండ్ ఈవినింగ్ టైంలో కూడా వేయను. అండ్ బట్టలు మ్యాక్సిమం నైట్లో అయితే అస్సలు బయటనైతే ఉంచొద్దు అనమాట. ఎప్పుడు కానీ పొద్దున్నే వేసుకోవాలి అండ్ సాయంత్రం వరకు లోపల వేసుకోవాలి. అండ్ ఇంకా చిన్నపిల్లల బట్టలు అయితే బయట అస్సలే ఉండనియొద్దు. అండ్ ఇక్కడ ఇంకా మా కన్నగానికి అయితే స్నానం చేయించిన. అప్పటికే టైం వచ్చేసి అయితే 10:30 అట్లా అవుతుంది.
చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే అస్సలు పని తీరదు. పొద్దుంతా చేసినా పనే తీరదు. ఓ టైంకు చక్కగా అన్నమే తినము. అసలు పిల్లలు నిజంగా పెద్దగా అయ్యేదాకా చాలా అంటే చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సొస్తది. అండ్ ఇక్కడ స్నానం అయితే చేయించి మంచిగా బొట్టయితే పెడుతున్నా మా కన్నగానికి. ఇంక వీడు స్నానం చేయంగానే పండుకుంటాడు మంచిగా. ఇంక పడుకోబెట్టి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి పూజ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇంక మళ్ళీ లేదంటే వీడు లేచి ఉన్నప్పుడు పూజ అస్సలు చేసుకోనియ్యడు. పండుకుంటేనే పూజ మంచిగా ప్రశాంతంగా చేసుకుంటే, లేదంటే ఇంక ఊకే ఒర్రిస్తూ ఉంటాడు, బొట్టు తీస్తూ ఉంటాడు, ఏదో ఒకటి తీట పని చేస్తూ ఉంటాడు. అండ్ పూజ అనేది కొంచెం మంచిగా ప్రశాంతంగా చేసుకుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంక అప్పటికే లేట్ అయిపోయింది. నాకు లేట్ అయితే పూజ అస్సలు చేయబుద్ధి కాదనమాట. అండ్ ఇక్కడైతే బొట్టు పెడుతున్నా అనమాట. అండ్ వీని బొట్టుకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ బొట్టు మంచిగా ఉంటుంది మంచిగా ఉంటుంది అని చెప్పేసి చాలామంది కమెంట్స్ చేసేదనమాట ఇన్స్టాగ్రామ్లో. కానీ బొట్టుకైతే చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో అంతకుముందు ఊకే బొట్టు గురించి చాలామంది అడగటోళ్ళు అనమాట. అండ్ బొట్టు బాగుంది బొట్టు బాగుంది సేమ్ చాలామంది కమెంట్స్ చేసేటోళ్ళు అనమాట. ఇంకా ఈ మధ్యలో వీడియోస్లలో తీసుకొస్తలేను కానీ ఇంకా ఆ మధ్య అయితే అసలు ఊకే వీడియోస్లలో వచ్చేటోడు. అండ్ ఇక్కడైతే అస్సలు పెట్టుకోడు. పెరుగు సెట్ని అయితే రెడీ చేసేసి మంచిగా స్నానం చేయంగానే నాకు కోకోమెలన్ పెట్టాలి టీవీ. ఇంకా పొద్దున లేస్తే చాలు 4కు లేస్తే కోకోమెలన్ పెట్టు అని అంటూ ఉంటాడు. అండ్ వీటితో పాటు నాకు కూడా అలవాటు అయిపోయినాయి అనమాట ఆ బొమ్మలు. అండ్ ఇక్కడ ఇద్దరం చూసుకుంటూ మంచిగా కన్నగానే అయితే పడుకోబెట్టేస్తున్నాను అనమాట. అండ్ పౌడర్ వచ్చేసి అయితే పాండ్సే. అండ్ ఈ మధ్య సోపు కొంచెం చేంజ్ చేసిన దగ్గర నుంచి కన్నగాడు కొంచెం బ్లాక్ అవుతా ఉన్నాడు. అంతకుముందుకేమో మైసూర్ శాండల్ పెట్టేది సోపు. పెద్ద పిల్లలకు కూడా చిన్నప్పుడు మైసూర్ శాండలే పెట్టేది. కొంచెం పెద్ద అయ్యే కొద్దీ ఇంకా బంద్ చేసిన అనమాట. ఈ మధ్య కొంచెం చిన్నగాడికి ఎలర్జీ ప్రాబ్లం ఉండే, అట్లా హమామ్ సోపు ఊకే వాడేది. నాకు కూడా పింపుల్స్ ఊకే అవుతున్నాయి అని చెప్పేసి హమామ్ సోపు వాడుతుండేటోళ్ళం అనమాట. ఇంకా అందరికీ అదే సోపు వాడదామని చెప్పేసి ఇంకా హమామ్ సోపే కన్నగానికి పెడుతుంటే మొత్తం బ్లాక్ అయిపోయిండు. ఇంకెందుకని చెప్పేసి మళ్ళీ ఈ మధ్య అయితే సోప్ అయితే చేంజ్ చేసిన, మళ్ళీ మైసూర్ శాండలే పెడుతున్నా అనమాట. అండ్ ఇంకా కన్నగాన్ని అయితే పడుకోబెట్టి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నా అనమాట. అండ్ పూజ ప్రశాంతంగా చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా వర్రిస్తూ ఉంటే నాకు కూడా అస్సలు చేయబుద్ది కాదు. లేట్ అయితే మాత్రం అస్సలు చేయబుద్ది కాదు. అండ్ 11-12 అట్లా అయిందనుకో అస్సలు చేయబుద్ది కాదు. పూజ 6కి అట్లా పూజ చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది. అండ్ పిల్లలు ఇంకా అంటే ఫుల్ డే స్కూల్కి పోయినప్పుడు అయితే అట్లనే 6:30కి అట్లా నా పూజ కంప్లీట్ అయ్యేదన్నమాట. ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకొని టిఫిన్ అయితే తింటున్నా అనమాట. అండ్ డైలీ అయితే పూజ గదిలో దీపం వెలిగేటట్టే చూసుకుంటాను నేనైతే ఖచ్చితంగా. మంచిదంట డైలీ మనకు ఇంట్లో దీపం అయితే వెలిగే ఉండాలి. అండ్ మాకు మల్లన్న గద్దె ఉంటుంది కాబట్టి ఇంకా గండ దీపం అని చెప్పేసి అది కూడా ఖచ్చితంగా గద్దె దగ్గర రోజు దీపం వెలుగుతూనే ఉంటుంది అనమాట. ఇంక అప్పటికే టైం అయిపోయింది. అండ్ పిల్లలు కూడా వచ్చేసారు. అండ్ 12:30 అట్లా అవుతుంది టైము అని చెప్పేసి ఇక్కడ వంట కూడా ఇంకా స్టార్ట్ చేసిన అనమాట. పెసరపప్పు టమాటా వేస్తున్నా ఈరోజు కర్రీ. ఇట్లా ఏం లేనప్పుడే పిల్లలకు ఆకలి అవుతూ ఉంటుంది. అదే ఇంట్లో అన్నీ ఉన్నప్పుడు ఏది తినాలనిపించదు. అప్పటికి టైం వచ్చేసి 12:30 అట్లా అవుతుంది. 12:30కి అట్లా వచ్చేసి ఇంటికి ఆకలి అవుతుంది అంటే ఇంకా ఫాస్ట్గా ఇంకా వంట కూడా స్టార్ట్ చేసిన. అండ్ ఈరోజు పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. ఒక సైడ్ అయితే ఇంకా రైస్ అయితే పెట్టేసుకున్నాం. ఎక్కువ వచ్చేసి అయితే నేను ఇట్లానే చేస్తూ ఉంటాను. పెసరపప్పు కానీ కందిపప్పు ఎప్పుడో ఒకసారి ఇట్లా ఉడకబెట్టి చేస్తూ ఉంటా. దాంట్లోకి మళ్ళీ పచ్చిపులుసు అయితే కాంబినేషన్ బాగుంటుంది. అండ్ పెసరపప్పు అయితే మ్యాక్సిమం ఇట్లనే చేస్తుంటా. పెసరపప్పు టమాటా అయినా ఓన్లీ పెసరపప్పు కర్రీ అయినా ఇట్లా మర్రేసి చేస్తూ ఉంటాను అనమాట. నాకైతే ఇట్లా చాలా ఇష్టము. పప్పు ఏంటంటే కొంచెం ఆయిల్లో గోలాలి, అప్పుడు సూపర్ టేస్ట్ వస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసేమో కొత్తిమీర ఎండాకాలం కాపాడుకోవడం అయితే చాలా కష్టం కొత్తిమీరని. ఎందుకంటే ఉత్తిగానే వల్లిపోతూ ఉంటుంది. ఆకుకూరలు ఉత్తిగానే వల్లిపోతూ ఉంటాయి ఆకుకూరలు కూడా. అండ్ ఇక్కడ నేనైతే డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటా. ఇంకా ఏర్లవి తీసేసి మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే అట్లా ఒక 3-4 డేస్ అట్లా వస్తుంది అనమాట. కొత్తిమీర ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం అనమాట మేము. అండ్ చట్నీలోకి వేస్తూ ఉంటా పచ్చి కొత్తిమీర, మైనకు జ్యూస్ వేసిస్తా, జ్యూస్లో కూడా వేసుకుంటూ ఉంటా క్యారెట్ జ్యూస్లో. అండ్ మళ్ళీ ఓన్లీ హీట్ వాటర్ ఇట్లా మరిగించుకొని కొత్తిమీర వాటర్ అట్లా తాగుతూ ఉంటాడనమాట. బాగా యూజ్ చేస్తూ ఉంటాం కొత్తిమీర. అండ్ కొత్తిమీర జ్యూస్ తాగితే కూడా మనకి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఇట్లా పడిపోతాయి. కిడ్నీ పెయిన్ వచ్చినప్పుడు కూడా మా ఆయనకి ఇట్లా కొత్తిమీర వాటరు మరిగించి ఇస్తూ ఉంటాను అనమాట. కొంచెం అందులో అల్లం ముక్క వేసి. అండ్ అట్లా కూడా కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది. అండ్ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బాగా పనిచేస్తుంది కొత్తిమీర. అండ్ ఎక్కువ అట్లా కొత్తిమీర అయితే మేము యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అండ్ ఇక్కడ పప్పు అయితే ఇంకా పోసుకైతే వేసేసినాను అనమాట. తొందరగానే ఉడుకుతుంది కదా మనకి పెసరపప్పు. ఇంకా కందిపప్పు అంటే కొంచెం లేట్ అవుతుంది కానీ ఎప్పుడు కుక్కర్ లేయను. మా ఆయన ఇంకా కుక్కర్లో వేస్తే తిడుతూ ఉంటాడు. కందిపప్పు వేసినా కూడా అట్లా కుక్కర్లో
వేసి వండొద్దు, అంత గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి ఊకే అంటూ ఉంటాడనమాట. అట్లా వేయను. ఇంకా ఈ మధ్య కందిపప్పు కూడా వండడం చాలా తగ్గించినాము. ఎక్కువ టమాటా తింటే స్టోన్స్ వస్తాయి, లేదంటే పాలకూర తింటే స్టోన్స్ వస్తాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా, అవన్నీ ఏం కాదు. అండ్ మా ఆయన ఈ మధ్య హాస్పిటల్లో చూయించుకుంటే చెప్పిండు అనమాట డాక్టరు, కందిపప్పు తింటే కూడా స్టోన్స్ వస్తాయంటే ఇంకా దానికే ఎక్కువ వస్తాయట. అది ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. మా ఇంట్లో అయితే ఈ మధ్య కందిపప్పు వండడమే మర్చిపోయినాం అనమాట. ఎప్పుడో ఒకసారి కొంచెం వండుతున్నా, ఇంకా వండితే అసలు మా ఆయన తినట్లేడు. పెసరపప్పు అన్న కొంచెం ఒక పూట అట్లా తింటాడు, కానీ కందిపప్పు అయితే మొత్తమే తినడం అయితే మానేసినాం అనమాట. టమాటా తింటే స్టోన్స్ వస్తాయి అంటారు, అది ఏం లేదండి. టమాటా తింటే బ్లడ్ వస్తుందంట, ఇంకా చాలా మంచిదంట హెల్త్కి. అండ్ ఏదైనా ఎక్కువ తింటే హెల్త్కి అంత మంచిది కాదు కదా, తినే అంతవరకు తింటేనే బెటర్. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయింది, అన్నం అయితే తినేసినాము. తినేసిన తర్వాత ఇంకా ఇట్లా జ్యువెలరీ బాక్స్ అయితే సర్దుకుంటున్నా అనమాట. ఇంకా కొంచెం మొన్న ఊరికి వెళ్ళినా కదా, ఏడి ఆన్నే పడేసిన. ఇంకా అన్నీ డైలీ యూజ్ చేసినవి అన్నీ ఒక దాంట్లో వేస్తూ ఉంటే, ఇంక ఎప్పుడో ఒకసారి ఎటైనా ఊరికి వెళ్ళినప్పుడు పెట్టుకునేటివి అన్నీ ఒక దాంట్లో స్టోర్ చేసి పెట్టుకుంటా అనమాట. అండ్ ఇంతకుముందు నాకు వేరే బాక్స్ ఉండేది, బట్ అది అందులో సరిపోకపోతుండేది. అండ్ ఈ మధ్యనే నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను అనమాట, మంచిగా స్టోరేజ్ బాక్స్, అది భలే ఉంది. అండ్ డివైడ్గా దేని దానికే బాక్స్ ఇట్లా ఉంటుంది. అండ్ దాంట్లో అయితే మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్న కమ్మలును అండ్ మంచిగా జ్యువెలరీ అనమాట. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే సాయంత్రం అయిపోయింది. ఇక్కడ వచ్చి టైం వచ్చేసేమో 4:30 అట్లా అవుతుంది అనమాట. ఇంకా ఈవినింగ్. అండ్ మంచిగా మామిడికాయలు ఉంటాయి ఇంట్లో. చాలా రోజుల తర్వాత మా ఆయన అయితే అడగంగా మామిడికాయలు తీసుకొచ్చిండు. అండ్ అందరికీ మామిడి పండ్లు ఇష్టమైతే నాకైతే మామిడికాయలు అంటే చాలా ఇష్టము. అది కూడా ఇంకా పిక్క కాకుండా ఉంటుంది చూసినా, ఆ మామిడికాయ అంటే అసలు చాలా ఇష్టము. ఉప్పు కారం పెట్టుకొని తింటే అసలు ఆ ఫీలింగే వేరు. అండ్ మంచిగా ఇక్కడ మామిడికాయలు అయితే కట్ చేసుకొని తింటున్నాం అనమాట. పిల్లలతో అట్లా సరదాగా మంచిగా కైలాసం ఆడుతున్నాం బయట, ఆడుకుంటూ తింటున్నా. ఇంకా తినడం అయితే అయిపోయిన తర్వాత ఇక్కడ ఆయిల్ అయితే పెట్టుకుంటున్నా అనమాట. అండ్ నేను ఆయిల్ ప్రిపేర్ చేసుకునేది అయితే ఓన్లీ అంటే స్నానం చేసే ముందే పెట్టుకుంటా అనమాట. ఎందుకంటే కొంచెం అది స్మెల్ వస్తుంది కాబట్టి అట్లా స్నానం చేసే ముందు పెట్టుకుంటూ కొంచెం సేపు మసాజ్ చేసుకుంటూ ఉంటా. హెయిర్ అంతా గ్రోత్ కావాలని చెప్పేసి ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే కొంచెం లైట్గా పెట్టుకుంటూ ఉన్నాను అనమాట. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇంతే అండి. అండ్ నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్